ఇది మీకు యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ టైం పవర్ లోకి వచ్చాక చేసిన పని ఇదే కదా అండి. అందరూ నేరస్తులు అందరూ వచ్చి మమ్మల్ని జైల్లో పెట్టండి మొర్రో, బయట ఉంటే ఎన్కౌంటర్ అయిపోతాం, చచ్చిపోతాం కనుక జైల్లోనే సేఫెస్ట్ ప్లేస్ జైలు అనేది యూపీలో ఉన్నటువంటి ఇది. నేరస్తులకు సేఫెస్ట్ ప్లేస్ ఏది అంటే జైలు. అంటే బ్రతికుంటే బల్సాగ్ దీన్ని బ్రతకొచ్చు అని అటువంటి పరిస్థితి యూపీలో ఒకప్పుడు బాగా నడిచింది. సేమ్ ట్రెండ్ ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది. నేరస్తులు అందరూ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే మాకు జైల్లో పెట్టండి మొర్రో అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఇంత తొందరగా సువేంద్ర అధికారి ఈ ప్లేస్ తీసుకుంటాడు, మొత్తం నేరస్తులను టెర్రరైజ్ చేస్తాడు అని నేను కూడా ఊహించలే. అసలు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ పైన గ్రిప్ రావడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది అని అనుకున్నాను. కానీ అధికారులను ప్రాపర్ అధికారులను ఎట్లయితే అజయ్ పాల్ శర్మ లాంటి వాళ్ళు, ఈమెను ఆమెను దమయంతి సేన్ కూడా మళ్ళా రంగంలోకి ఆమెనేమో ఏకంగా ఇవన్నీ గతంలో మిస్ అయిపోయినట్టు ఉమెన్, ఎస్సీ, ఎస్టీ వీటన్నిటిని ఓ కమిటీ చేశారు, దానికి ఆమెను మెంబర్ సెక్రటరీగా చేశారు. ఇలాంటి నిజాయితీ ఆఫీసర్స్ దీంట్లోకి వస్తే, పొజిషన్ లోకి వస్తే అన్ని జరిగిపోతాయి. సువేంద్రాధికారి అన్ని చేయలేడు కనుక రైట్ పీపుల్ ను సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టేశారు. రైట్ థింగ్స్ చేయాలంటే రైట్ పీపుల్ కావాలి, నిజాయితీ పరులు కావాలి. దానికన్నా ముందు సురేంద్ర అధికారి ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే